హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ నాయుడు. సో మనం లాస్ట్ క్లాస్లో ప్రాక్టికల్ పార్ట్ 3 చెప్పుకున్నామండి. సో ఇప్పుడు మనం సాల్ట్ అనాలిసిస్ పార్ట్ 3 చెప్పుకుందామండి. ఓకేనండి. సో ఈ వీడియోస్ మీకు బాగా యూజ్ అవుతాయండి. ఒకసారి ప్రాక్టికల్కి వెళ్ళే ముందు వీటిని చూసుకుంటే చాలా ఈజీగా ప్రాక్టికల్ ఈజీగా చేసేయచ్చండి. సో ఇప్పుడు మనం ఈ పార్ట్ 3 ఏంటి అంటే కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ యానియాన్స్ ఒక కన్ఫర్మేషన్ టెస్ట్. నెక్స్ట్ మన ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నాం, పార్ట్ 2లో ఐడెంటిఫికేషన్ టెస్ట్స్ మాత్రం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం కన్ఫర్మేషన్ టెస్ట్ అనేవి ఒకసారి చూద్దామండి. సో ఇందులో మనకి 6 యానియాన్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం 2 యానియాన్స్ చెప్పుకున్నాం. కార్బోనేట్ కన్ఫర్మేషన్ ఎలా చేయాలి, సల్ఫేట్ యానియాన్ కన్ఫర్మేషన్ ఎలా చేయాలని చెప్పుకున్నాం. సో లాస్ట్ లో కూడా మరొకసారి దాన్ని రిపీట్ చేస్తాను. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఎస్టేట్. ఈ ఎస్టేట్ ఏంటి ఒకసారి చూద్దాం. దీని యొక్క కన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే మనకి ఎస్టేట్ కి 2 రియాక్షన్స్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే విత్ న్యూట్రల్ FeCl3 సొల్యూషన్. సో ఇప్పుడు వాడు మనకి ఇచ్చిన గివెన్ సాల్ట్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం గివెన్ సాల్ట్ ని టెస్ట్ ట్యూబ్ లో తీసుకుంటాం. దీనికి ఏం యాడ్ చేస్తామంటే FeCl3 యాడ్ చేస్తాం. FeCl3 యాడ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చే అబ్జర్వేషన్ ఏంటంటే రెడ్ కలర్డ్ సొల్యూషన్ అనేది వస్తుంది. రెడ్ కలర్డ్ సొల్యూషన్. ఈ రెడ్ కలర్డ్ సొల్యూషన్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆటోమేటిక్ మనకి ఏమొస్తుందంటే ఈ ఎస్టేట్ అనేది ఉంటుంది. ఇలా కన్ఫర్మ్ అని కాదు కానీ మేబీ ఎస్టేట్ అని చెప్పవచ్చు. సో రెడ్ కలర్డ్ సొల్యూషన్ ఎప్పుడైతే ఫామ్ అయిందో మనకి ఏమొస్తుందంటే మేబీ ఎస్టేట్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎస్టరిఫికేషన్ టెస్ట్. ఈ ఎస్టరిఫికేషన్ టెస్ట్ ఏంటి అంటే మనం ఇక్కడ సాల్ట్ సొల్యూషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. మనం సాల్ట్ ప్లస్ వాటర్ సొల్యూషన్ తీసుకొని దానికి ఏం యాడ్ చేస్తామంటే ఇథైల్ ఆల్కహాల్ ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేస్తామండి. ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని యాడ్ చేస్తాం. ఈ H2SO4 ని యాడ్ చేసి ఏం చేస్తామంటే మనం దీన్ని హీట్ చేయాలి. హీట్ చేసి అంటే మనకు ఇక్కడ వాటర్ బాక్స్ ఉంటాయండి. ఈ వాటర్ బాక్స్ ఉంటాయి. మనం ఇప్పుడు సపోజ్ మనం ఏం తీసుకున్నాం, ఒక ఈ బన్సన్ బర్నర్ తీసుకొని దీనిపైకి ఏం చేస్తామంటే ఒక స్టాండ్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఒక స్టాండ్ అని తీసుకొని ఈ స్టాండ్ పైకి ఏం చేస్తామంటే ఈ వాటర్ బాక్స్ అనేవి ఉంటాయండి. మనకి ల్యాబ్ లో కనిపిస్తాయి వాటర్ బాక్స్. సో ఇందులో వాటర్ ని తీసుకొని ఇందులో దీన్ని బాయిల్ చేసేటప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ ఇందులో సమ్ టైమ్ ఈ హాట్ వాటర్ లో వాటర్ బాయిల్ అవుతుంటే బాయిల్ అయ్యే వాటర్ లో మనం ఈ టెస్ట్ ట్యూబ్ ని ఒక 5 మినిట్స్ ఓకేనండి ఉంచేసి ఒక 5 మినిట్స్ అంటే ఒక 3-4 మినిట్స్ ఉంచేసి తీసి బయటికి తీసేసి మనం ఏం చేస్తామంటే ఒక వాటర్ బేకర్ తీసుకుంటాం. ఈ వాటర్ బేకర్ లో మనం ఒక 100 ml వాటర్ తీసుకొని ఒక 100 ml 150 ml వాటర్ తీసుకొని ఈ హాట్ కండిషన్ లో ఉండే సొల్యూషన్ ని ఇందులో గాని పాస్ చేస్తే దట్ మీన్స్ దట్ ఈస్ పోర్డ్ ఇంటూ ది వాటర్ ఇన్ బేకర్. ఈ బేకర్ లో ఉండే వాటర్ లో గాని ఈ టెస్ట్ ట్యూబ్ లో ఉండే సొల్యూషన్ మనం దీనిలోకి పోస్తే మనకు అప్పుడు ఏమొస్తుందంటే ఫ్రూటీ స్మెల్ వస్తుంది. ఫ్రూటీ స్మెల్ వస్తుందండి. ఈ ఫ్రూటీ స్మెల్ వచ్చింది అంటే మనకి ఏది కన్ఫర్మ్ అయినట్టంటే ఎస్టేట్ అయాన్ కన్ఫర్మ్ అయింది. ఓకేనండి, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. టు ది సాల్ట్ సొల్యూషన్ ఇథైల్ ఆల్కహాల్ అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 is added and heated. Then that is poured into the water baker. Fruity smell is evolved. So estate ion is confirmed. Estate is confirmed. సో ఇలా మనం ఎస్టేట్ అయాన్ని కన్ఫర్మ్ చేస్తామండి. నెక్స్ట్ అయాన్ ఏంటంటే ఫర్ క్లోరైడ్ అయాన్. ఈ క్లోరైడ్ అయాన్ లో మనం ఏం చేస్తామంటే క్లోరైడ్ అయాన్ కూడా ఆల్రెడీ 2 టెస్ట్ ఉంటాయి. ఐడెంటిఫికేషన్ లో చెప్పుకున్నాం, అలాగే కన్ఫర్మేషన్ లో కూడా 2 టెస్ట్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే విత్ MnO2 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. అంటే MnO2 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 తో మనం ఏం చేస్తామంటే సాల్ట్ ప్లస్ MnO2 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని యాడ్ చేస్తాం. అంటే small amount of salt is taken into the dry test tube. And MnO2 is added. MnO2 అనేది మనకి ల్యాబ్ లో
బ్లాక్ పౌడర్ ఉంటుందండి, కొంచెం పౌడర్ బ్లాక్ పౌడర్ ని యాడ్ చేస్తాం. ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని యాడ్ చేస్తాం. కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని యాడ్ చేసి ఏం చేస్తాం అంటే హీట్ చేస్తాం. హీట్ చేస్తే మనకు వచ్చే అబ్జర్వేషన్ ఏంటి అంటే గ్రీనిష్ ఎల్లో లైట్ గా కనిపిస్తాయండి. గ్రీనిష్ ఎల్లో గ్యాసెస్ ఆర్ ఇవాల్వ్డ్. సో జనరల్ గా మనకి ఏంటంటే ఈ క్లోరిన్ కదండి, క్లోరిన్ గ్యాస్ అనేది మనకి ఏ కలర్ లో కనిపిస్తుంది అంటే గ్రీన్ కలర్ లోనే కనిపిస్తుంది. ఎందుకంటే క్లోరిన్ గ్యాస్ యొక్క కలర్ గ్రీన్ కలర్ కాబట్టి. సో మనకి ఇక్కడ ఈ గ్రీనిష్ ఎల్లో గ్యాసెస్ అనే మనకి ఈ టెస్ట్ ట్యూబ్ మనం వాల్స్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ లైట్ గా కనిపిస్తూ ఉంటాయండి. సో ఇలా కనిపిస్తే ఏంటంటే Cl minus ion is confirmed. సో ఇలా మనం కన్ఫర్మేషన్ చేసేయచ్చండి. లేదు అండర్ టెస్ట్ కూడా చేయొచ్చు. ఈ అండర్ టెస్ట్ ఏంటి అంటే ఓకేనండి. సో ఇప్పుడు సాల్ట్ తీసుకున్నాం, సాల్ట్ ప్లస్ వాటర్ ని మనం సాల్ట్ సొల్యూషన్ చెప్పుకుంటాం. సో సాల్ట్ ప్లస్ వాటర్ అంటే సాల్ట్ సొల్యూషన్ మనం AgNO3 సొల్యూషన్ యాడ్ చేయాలి. ఈ AgNO3 అంటే ఎవరంటే మనకి ల్యాబ్ లో రియేజెంట్ బాటిల్ కనిపిస్తుంది AgNO3. ఈ AgNO3 సొల్యూషన్ గా మనం సాల్ట్ సొల్యూషన్ యాడ్ చేస్తే మనకు అప్పుడు ఏమొస్తుందంటే వైట్ ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్. మనకు వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే క్లోరైడ్ అని చెప్పొచ్చు. సో ఇది ఏం చేసుకుంటాం అంటే ఇట్ ఈస్ dissolved in excess of NH4OH లేదంటే జనరల్ NH4OH అని మనం చెప్పుకోవచ్చు. ఈ అమ్మోనియం హైడ్రాక్సైడ్ లో ఇదేమవుతుందంటే డిజాల్వ్ అవుతుంది. అంటే మనం ఎక్కడ ఫామ్ అయ్యే ఈ ప్రెసిపిటేట్ ఏం చేస్తామంటే ప్రెసిపిటేట్ కి అమ్మోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తే అది డిజాల్వ్ అయిపోతే మనకి ఏమొస్తుంది క్లోరైడ్ అయాన్ ఈస్ కన్ఫర్మ్. సో ఇలా మనం చెప్పొచ్చండి క్లోరైడ్ అయాన్ యొక్క కన్ఫర్మేషన్. ఈ 2 టెస్ట్స్ అనేవి మనం చేస్తే క్లోరైడ్ అయాన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనండి. సో ఇది ఏంటంటే ఎస్టేట్, ఇది క్లోరైడ్ అండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే బ్రోమైడ్, నైట్రేట్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ వన్ bromide ion. For bromide ion, ఈ బ్రోమైడ్ అయాన్ కి 2 టెస్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే విత్ కాపర్ టర్నింగ్స్ ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ టెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఏం తీసుకుంటాం గివెన్ సాల్ట్ ప్లస్ కాపర్ టర్నింగ్స్ ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఇక్కడ టర్నింగ్స్ అండి. మనకి ఇక్కడ ల్యాబ్ లో ఈ కాపర్ టర్నింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. ఒక 2 పీసెస్ తీసుకొని ఈ సాల్ట్ యాడ్ చేసి దానికి కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాడ్ చేసి మనం హీట్ చేస్తే ఓకేనండి. హీట్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుందంటే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తాయండి. రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఆర్ evolved అండ్ మనం దాని యొక్క ఇంటెన్స్ దట్ మీన్స్ స్మెల్ గాని చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ విత్ పంజెంట్ స్మెల్ అంటే ఘాటుగా ఉంటుంది. సో ఇలా వస్తే ఇలా ఉంటే మనకి ఏంటి అంటే బ్రోమైడ్ అయాన్ కన్ఫర్మేషన్ అండి. Br- అయాన్ ఈస్ కన్ఫర్మ్డ్. సో ఇలా మనం ఒక టెస్ట్ తో చెప్పవచ్చు. అలాగే సెకండ్ టెస్ట్ ఏంటి అంటే విత్ AgNO3 సొల్యూషన్ అండి. సో మనం క్లోరైడ్ అయాన్ టెస్ట్ ఎలా తీసుకున్నామో సో ఇక్కడ బ్రోమైడ్ అయాన్ టెస్ట్ కూడా సేమేనండి. ఏం తీసుకుంటాం సాల్ట్
salt solution plus AgNO3 solution. Salt solution plus AgNO3 solution. అంటే దట్ మీన్స్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, ఒక టెస్ట్ ట్యూబ్ లో సాల్ట్ సొల్యూషన్ తీసుకున్నాం, దీనికి AgNO3 సొల్యూషన్ యాడ్ చేసాం. AgNO3 సొల్యూషన్ యాడ్ చేస్తే మనకు వచ్చే అబ్జర్వేషన్ ఏంటి అంటే పేల్ ఎల్లో PPT precipitate is formed. Pale yellow precipitate is formed. So ఇలా ఫామ్ అయింది precipitate. It is partially dissolved in NH4OH. సో ఇప్పుడు ఈ yellow precipitate మనం NH4OH సొల్యూషన్ గాని యాడ్ చేస్తే దట్ ఈస్ పార్షియల్లీ డిజాల్వ్డ్. కంప్లీట్ గా డిజాల్వ్ అవ్వదు, పార్షియల్ గానే డిజాల్వ్ అవుతుంది. ఇన్ కేస్ కంప్లీట్ గా డిజాల్వ్ అవుతుంది ఏంటి, క్లోరైడ్ అయాన్. సో ఓకేనా. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం, Br minus ion is confirmed. Br minus ion is confirmed. సో చాలా ఈజీగా మనం ఇలా ఐడెంటిఫై చేయొచ్చండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫర్ నైట్రేట్ అండి. ఫర్ నైట్రేట్ అయాన్. ఓకేనండి. సో ఈ నైట్రేట్ అయాన్ కి మనకి ఏ టెస్ట్ ఉంటుందంటే అదేంటి అంటే బ్రౌన్ రింగ్ టెస్ట్ అంటామండి. బ్రౌన్ రింగ్ టెస్ట్. సో ఈ బ్రౌన్ రింగ్ టెస్ట్ ఏంటో ఒకసారి చూద్దామండి. మనం మీకు ల్యాబ్ లో నైట్రేట్ సాల్ట్ గా వస్తే ఖచ్చితంగా బ్రౌన్ రింగ్ టెస్ట్ చేయమంటాడండి. ఈ బ్రౌన్ రింగ్ టెస్ట్ చేయాలి. అందులో ఏ కాంపౌండ్ ఉందో మనకి క్వశ్చన్ కూడా వైవా కూడా అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మరి ఈ బ్రౌన్ రింగ్ టెస్ట్ మనం ఎలా చేస్తామంటే సాల్ట్ సొల్యూషన్ అంటే సాల్ట్ ప్లస్ వాటర్ ని మనం సాల్ట్ సొల్యూషన్ గా ప్రిపేర్ చేసుకుంటాం. ఈ సాల్ట్ సొల్యూషన్ కి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ FeSO4 సొల్యూషన్. ఇది ఎలా ఉండాలంటే ఫ్రెష్లీ ప్రిపేర్డ్, మనకు అప్పుడే ప్రిపేర్ చేసిన FeSO4 సొల్యూషన్ యాడ్ చేస్తామండి. ఈ యాడ్ చేసిన సొల్యూషన్ కి ఏం చేస్తామంటే ఒకసారి చూడండి క్లారిటీగా. ఇప్పుడు మనం సాల్ట్ సొల్యూషన్ తీసుకున్నాం. ఈ సాల్ట్ సొల్యూషన్ FeSO4 సొల్యూషన్ యాడ్ చేసాం. FeSO4 సొల్యూషన్ ని యాడ్ చేసాం. ఈ FeSO4 సొల్యూషన్ యాడ్ చేశాక మనం ఏం చేస్తామంటే దీనికి కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని యాడ్ చేయాలి. కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఈ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఎలా ఉంటుంది, ఎలా తీసుకుంటాం అంటే మనకి డ్రాపర్స్ ఉంటాయి. ఈ డ్రాపర్స్ తో ఇంక్లైన్డ్ పొజిషన్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఈ టెస్ట్ ఇది సాల్ట్ సొల్యూషన్ ప్లస్ FeSO4 సొల్యూషన్ ఇందులో ఈ టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్నాం అనుకోండి. సో మనం ఇలా ఒక డ్రాపర్ తో H2SO4 ని తీసుకొని ఏం చేస్తామంటే ఇలా ఇంక్లైన్డ్ పొజిషన్ లో టెస్ట్ ట్యూబ్ ఉంచి ఈ H2SO4 ని త్రూ వాల్స్ ఇలా స్లోగా పాస్ చేయాలి. త్రూ వాల్స్ ఒక రెండు స్లోగా పాస్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇలా మనం H2SO4 ని ఇలా మనకి డ్రాపర్స్ ఉంటాయి కదండి. సో ఈ డ్రాపర్స్ తో మనం స్లోగా ఇంక్లైన్డ్ పొజిషన్ లో ఇలా నెమ్మదిగా H2SO4 ని పాస్ చేయాలి. H2SO4 ని పాస్ చేస్తే మనకి ఈ సొల్యూషన్ ప్లస్ H2SO4 రెండు యాడ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ టూ సొల్యూషన్స్ కి సెంటర్ లో మనకు ఒక బ్రౌన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనండి. ఇలా ఉండేటప్పుడు ఇక్కడ మనకు సెంటర్ లో ఒక రింగ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే బ్రౌన్ రింగ్ అంటామండి. బ్రౌన్ రింగ్ అంటే మన దగ్గర ఉండే సాల్ట్ సొల్యూషన్ ప్లస్ FeSO4 సొల్యూషన్ కి మనం యాడ్ చేసే H2SO4 సొల్యూషన్ ఈ రెండింటికి మధ్య మనకి ఏమొస్తుందంటే ఒక బ్రౌన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ బ్రౌన్ రింగ్ ఫామ్ అవ్వాలంటే మనం టెస్ట్ ట్యూబ్ మరి డిస్టర్బ్ చేయకుండా ఇలా ఇంక్లైన్డ్ పొజిషన్ లో స్లోగా మనం H2SO4 ని యాడ్ చేస్తుంటే ఇక్కడ లైట్ గా ఫామ్ అవుతూ ఉంటది. సో వితౌట్ డిస్టర్బింగ్. సో వెంటనే ఇన్ కేస్ ఫామ్ అవ్వకపోయినా మనం అక్కడ ఈ స్టాండ్ లో ఒక 2-3 మినిట్స్ గా ఉంచిస్తే ఆటోమేటిక్ గా మనకు బ్రౌన్ రింగ్ అనేది ఫామ్ అయిపోతుందండి. సో ఇలాగా అక్కడ ఆ రింగ్ ని మనం ఏమంటామంటే బ్రౌన్ రింగ్ అని చెప్పుకుంటాం. మరి ఈ బ్రౌన్ రింగ్ అనేది ఫామ్ అయింది అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే
నైట్రేట్ అయాన్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని చెప్పుకుంటాం. నైట్రేట్ అయాన్ ఈజ్ కన్ఫర్మ్డ్. సో విచ్ కాంపౌండ్ ప్రెసెంట్ ఇన్ ద బ్రౌన్ రింగ్ అని వైవా కూడా అడగొచ్చండి. సో అడిగేటప్పుడు మనకి ఇక్కడ ఉండే కాంపౌండ్ ఏంటంటే FeNOH2O5 ఓకేనండి, SO4 ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇందులో సెంట్రల్ ఐటమ్ ఎవరు అంటే ఐరన్. ఓకేనండి, ఇన్నర్ మనకి ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ లో కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ చెప్పుకుంటాం కదండి. సో ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్ ఇది ఒక కాంపౌండ్. సో దీన్ని రఫ్ గా దీన్ని నేమ్ ఏంటంటే నైట్రసో ఫెర్రస్ సల్ఫేట్ అని చెప్పుకుంటాం. నైట్రసో ఫెర్రస్ సల్ఫేట్. ఈ నైట్రసో ఫెర్రస్ సల్ఫేట్ అని చెప్పుకోవచ్చు అండి. దీన్ని నేమ్ అడగొచ్చు, లేకపోతే దీని కాంపౌండ్ అడగొచ్చు. ఓకేనా, సో దీని యొక్క ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు, ఎక్స్పెరిమెంట్ అడగొచ్చు. సో ఎలా వస్తుంది అని ఏమంటామంటే నైట్రేట్ అయాన్ కన్ఫర్మేషన్ అని చెప్పుకుంటామండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఈ కార్బోనేట్ ని కానీ సల్ఫేట్ ని కానీ కన్ఫర్మ్ చేయాలంటే విత్ బేరియం క్లోరైడ్ టెస్ట్ అని చెప్పుకున్నాం. ఈ బేరియం క్లోరైడ్ టెస్ట్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. BaCl2 సొల్యూషన్ విత్ BaCl2 సొల్యూషన్. విత్ BaCl2 సొల్యూషన్ అంటే ఏంటండి సాల్ట్ సొల్యూషన్ ప్లస్ BaCl2 సొల్యూషన్. ఈ రెండింటిని యాడ్ చేస్తే అంటే దట్ మీన్స్ ఏం తీసుకున్నాం, salt solution is taken into the test tube and BaCl2 solution is added. BaCl2 solution is added. White PPT is formed. White precipitate is formed. ఇప్పుడు మనకి వైట్ ప్రెసిపిటేట్ అనేది సల్ఫేట్ కి ఫామ్ అవుతుంది, కార్బోనేట్ కి ఫామ్ అవుతుంది. సల్ఫేట్ అయితే మనం ఎలా కన్ఫర్మేషన్ చేయాలంటే ఈ ప్రెసిపిటేట్ ని కొంచెం తీసుకునే దానికి కాన్సన్ట్రేటెడ్ HCl యాడ్ చేస్తే అది ఇన్సాల్యుబుల్ అవుతుంది. ఇన్సాల్యుబుల్ అయితే చూడండి, వైట్ PPT ప్లస్ కాన్సన్ట్రేటెడ్ HCl అయితే మనకి ఏంటి అంటే సల్ఫేట్. ఇక్కడ దీనికి యాడ్ చేస్తే ఇది ఇన్సాల్యుబుల్ అవుతుంది, ఇన్సాల్యుబుల్. సో మరి కార్బోనేట్ ఏంటి అంటే వైట్ PPT ప్లస్ డైల్యూటెడ్ HCl. సో ఈ వైట్ ప్రెసిపిటేట్ కి మనం డైల్యూటెడ్ HCl యాడ్ చేస్తే ఇదేమవుతుందంటే సాల్యుబుల్ అయిపోతుంది. ఇలా సాల్యుబుల్ అయితే అది కార్బోనేట్. ఇది సల్ఫేట్ అయితే ఇది కార్బోనేట్. అది ఈ కన్ఫర్మేషన్ టెస్ట్ అండి. సో ఇది మీకు ఈ సాల్ట్ అనాలిసిస్ లో మనకి ప్రాక్టికల్స్ లో చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి, మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తే దాన్ని స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీకు నేను వీడియోస్ మీకు ఇస్తున్నాను కాబట్టి కొంచెం మీరు నాకు కూడా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.